నమస్తే SF7 టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యవేడు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బుచ్చినాయుడు కండ్రిగ మండలాల్లో పుత్తరి పంచాయతీ విఎస్పురం పంచాయతీలలో విజయవంతంగా సాగుతున్నదని, ఇది ఆయా మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తల వల్లనే సాధ్యమైందని సత్యవేడు టీడీపీ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి మాట్లాడారు. సంబంధించిన టీడీపీ పార్టీ శ్రేణులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలోని టీడీపీ పార్టీ శ్రేణులు గ్రూపులు విడనాడి అందరూ ఏకతాటిపై రావాలంటూ ఆయన సభాముఖంగా కోరారు. సత్యవేడు నియోజకవర్గంలోని టీడీపీ పార్టీ బలోపేతం చేసేందుకే టీడీపీ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నన్ను సత్యవేడు నియోజకవర్గం పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా పార్టీ బాధ్యతలు ఇచ్చి నియమించారంటూ ఆయన నాయకులకు కార్యకర్తలకు తెలియజేశారు. తాను బాధ్యతలు చేపట్టిన నుండి ప్రతిరోజు 7 మండలాల్లో ఏదో ఒక మండలంలో పర్యటిస్తూ ఉన్నానని, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ఆయా కుటుంబ సభ్యుల నుండి సంక్షేమ పథకాలు ఏవి అందటం లేదో తెలుసుకుని వాటిని వ్రాసుకుని ఆ పథకాలు అందే విధంగా చూస్తున్నానని, ఆయా కుటుంబ సభ్యులకు భరోసానిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు సాగిస్తున్నామని ఆయన చెప్పారు. ఇందులో మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ నాయుడు, చెరుకూరి మునిచంద్ర నాయుడు, తెలుగు యూత్ రవి నాయుడు, చెంచురామయ్య నాయుడు, డి చంద్రశేఖర్, పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు. SF7 టీవీ రిపోర్టర్ రామచంద్రయ్య. కోరపాటి శంకర్ రెడ్డి గారు, మన మేడం గారు, మన ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ పుత్తేరి, పిల్లేటివారి కండ్రిగ, ఆలత్తూరు, విఎస్పురం పంచాయతీలో పర్యటిస్తుంటే అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రతి ఇంటికి కూడా పోయి మీకు ఏ పథకాలు వచ్చాయి, రాని పథకాల్ని డోర్ టు డోర్ ప్రోగ్రామ్ లో ఐడెంటిఫై చేసి యాప్ లో పెడితే డైరెక్ట్ గా సీఎం గారు ఆఫీస్ నుంచి వాళ్ళకి ఫోన్ వచ్చి వాళ్ళకి ఏదైతే కార్యక్రమంలో రాదో దాన్ని ఐడెంటిఫై చేసి అధికారులకి ఇస్తా ఉన్నారు. ఇకపోతే మనకి ఇన్ఛార్జ్ గా నెల కూడా కాలేదు శంకర్ రెడ్డి గారిని ఇచ్చి, ఇంతకు ముందు 2 నెలల నుంచి కూడా మన తిరుపతి పార్లమెంట్ లో డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. వాళ్ళకంటే కూడా ముందు 79.8% తో మన పార్లమెంట్ లో మొదటి స్థానంలో ఉన్నాం. ఇది చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే వెనకను స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నాం. ఈ మొదటి స్థానాన్ని ఇలాగే ఉంచుకోవాలంటే మనం అందరం కూడా మన కాన్స్టిట్యూన్సీలో ఉండే అందరు నాయకులు కూడా కష్టపడి 90% తెచ్చుకుంటే ఇలా స్థానం ఉంటుందని తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై బాలయ్య.